రేవూరి వెంకటరమణ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ICCL, అండ్ నితిన్ కుమార్ జా, జనరల్ మేనేజర్ ఆఫ్ ICCL, వెంకటరమణ సార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ICCL, and General Manager Nitin Jha sir, and Deputy General Manager Mohan V. Nair sir, and Regional Manager for AP and Telangana Vasu sir, and my dear advisory officers. Good morning to everyone. So, చాలా మంది మాట్లాడేస్తుంది కాబట్టి ఒక 2-3 మాటలే మాట్లాడతాను. మీకు అందరికీ తెలిసిందే, ఇండియా ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో అంతే తొందరగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా డెవలప్ అవుతుంది. ఏమంటారా కదా? సో కొంచెం అందరూ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోండి, వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు. సో మరి ఇలాంటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది తీవ్రంగా డెవలప్ అవుతున్నటువంటి టైంలో మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందంటే గ్రేటా కదా ఫ్రెండ్స్? సో ఇలాంటి ఒక మంచి సిస్టమ్ను డిజైన్ చేసి ఎంతో మంది వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు మంచి లోన్స్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి సంస్థ ఏదన్నా ఉంది అంటే ఇండియాలో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని గర్వంగా చెప్తాను. దాంతోపాటు మన దగ్గర పనిచేసే ఫెసిలిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న స్థాయిలో, ఏజెంట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా నెలకు ₹1,00,000 సునాయాసంగా సంపాదించుకునేటువంటి ఒక సిస్టమ్ను డిజైన్ చేసినటువంటి ICCL మేనేజ్మెంట్ వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పని నేను సభాపూర్వకంగా చెప్తున్నాను. ఫినాన్షియల్గా మనం బలోపేతం అయితే ఎలా ఉంటుందని ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగినటువంటి ఒక విషయం చెప్తాను. మా మదర్కి ఒక 2 months అయింది, క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పి సర్జరీకి డాక్టర్ గారు నన్ను పిలిచారు. సార్ ఇది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ సార్, ఇది థైరాయిడ్ క్యాన్సర్, దీనికి సర్జరీ చేయాలంటే ఖర్చు అవుతుంది అండి అన్నారు. అనగానే క్యాన్సర్ అంటే మీకు తెలిసిందే, లక్షల్లో ఖర్చు అవుతుంది. సో నేను డాక్టర్ గారిని ఎంత వద్దని కూడా అడగలేదండి. సార్ ఎంతైనా పర్లేదు, మీరు సర్జరీ చేయండి, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను ఎంతైనా డబ్బు పెట్టుకుంటాను అని నేను చెప్పగలిగాను. ఎందుకంటే मेरे पीछे कोने वालों ICCL बोलतो मुझे నాకు అంత ధైర్యం ఇచ్చింది. ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనే సంస్థ ఒక మంచి ORC నియర్లీ అబౌట్ 5 lakhs ప్లస్ నేను తీసుకుంటానంటే ఆ ధైర్యంతో నేను చెప్పగలిగాను సార్, ICCL మేనేజ్మెంట్ వారికి మా తల్లిని కాపాడినందుకు ప్లస్ నాకు ఆర్థికంగా బలం ఇచ్చినందుకు నా ICCL మేనేజ్మెంట్కి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఆ మాట నేను చెప్పగలంటే ధైర్యం ICCL నాకు వచ్చేట్టు ORC. అదే ఒక నార్మల్ పర్సన్గా నేను ఉంటే ఆ మాట చెప్పగలిగేవాడిని కాదు. సార్ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్ అని చెప్పగలిగేవాడిని. సో ఇది నిజంగా నాకు ఒక మంచి వరం అని చెప్పాలి ఈ సంస్థలోకి రావడం. సో దీంతో పాటు మే 2025 నెల్లూరులో మీటింగ్ పెట్టాం. అప్పుడు మన రమణ సారు, GM సార్ అండ్ DGM సార్ అండ్ మన RM సార్ అందరూ రావడం జరిగింది మనల్ని బ్లెస్ చేయడానికి. ఆ మీటింగ్లో మన जनरल मैनेजर సార్ అడిగారు, మహేశ్వర్ तुम कितना बिजनेस करते ये साल में? पूछे मुझे सर 2 करोड़ बोला. नहीं तुम लोग ये टीम से 10 करोड़ भी कर सकते बोल के बोले. సో నేను ఏం చెప్తా అంటే ఎంత బిజినెస్ చేస్తారు మీరు ఈ ఫినాన్షియల్ ఇయర్లో అని అడిగితే నేను జస్ట్ 2 కోట్లు సార్ అని చెప్పాను. మన GM నితిన్ సజార్ అడిగినప్పుడు లేదండి మీరు ఈ పెద్ద టీం తోటి 10 కోట్లకు పైన చేస్తారని చెప్పారు. అదే ఈరోజు నిజమైంది. ఏపీ తెలంగాణ టోటల్ బిజినెస్ ఎవ్రీ మంత్ గ్రో అవుతూనే ఉంది. అలా ఒకప్పుడు 30-40 లక్షలు వచ్చే బిజినెస్ ఈరోజు 1,80,00,000 మైల్ స్టోన్ రీచ్ అయ్యానంటే కారణమైనటువంటి మీ అందరికీ కూడా నేను సభాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
దాంతోపాటు నాకు ఈ బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఐసీసీఎల్ అడ్మిన్ స్టాఫ్కి కానీ, ముఖ్యంగా రీజనల్ మేనేజర్ అయినటువంటి వాసు గారికి, నితిన్ జా సార్కి, అండ్ మా వెనక ఉన్నటువంటి మన ఎండి రేవూరి వెంకటరమణ సార్కి అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహన్ వినాయ్ సార్కి కూడా ఈ సభాపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, ఖచ్చితంగా మేము మీకు హామీ ఇస్తున్నాను. లాస్ట్ మే 2025లో మీటింగ్ జరిగినప్పుడు 2 crores అంటే 10 crores చేస్తారని చెప్పారు జనరల్ మేనేజర్ నితిన్ జా గారు. సార్, ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక కమిటెడ్గా వర్క్ చేస్తాం, డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం. మేము ప్రతి నెల 3 కోట్లకు పైగా బిజినెస్ చేసి ఖచ్చితంగా ఏపీ తెలంగాణలో మంచి బిజినెస్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఏపీలో 27 జిల్లాలు ఉన్నాయి అండ్ తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. నేను గ్రేట్గా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, డిసెంబర్ 2024 నేను మన ఎండి సార్ని, డీజీఎం సార్ని, ఆర్ఎం సార్ని అచ్చంపేట బ్రాంచ్లో కలిసాను. అచ్చంపేట బ్రాంచ్ న్యూ ఓపెనింగ్ ఉన్నప్పుడు కలవడం జరిగింది. సో ఆ రోజు ఒకటే చెప్పారు ముగ్గురు, ఎండి సారు అండ్ డీజీఎం సార్ అండ్ ఆర్ఎం సార్, మీరు ఒక కమిటెడ్గా వర్క్ చేస్తే 100% మీకు గ్రోత్ అనేది ఉంటుంది. మీకు ఎక్కడైనా సరే మంచి బిజినెస్ వస్తుంటే అక్కడ బ్రాంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో డిసెంబర్ 5, 2024 నుంచి నేను డెడికేటెడ్గా రోజుకు 18 గంటలు పైగా పనిచేసి ఈరోజు నెలకి ఒక 5+ lakhs తీసుకుంటారంటే కారణభూతమైనటువంటి ఆ ముగ్గురికి కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆ మోటివేషన్ ఇవ్వలేకపోతే నేను మామూలుగానే ఉండేవాడిని. కానీ ఒకటే చెప్పారు, మహేశ్వర్, సంస్థ చాలా ముందుకెళ్తుంది, చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది, మీరందరినీ ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే విధంగా, ప్రతి ఫెసిలిటేటర్కి ఆర్థికమైన భరోసా ఇచ్చే విధంగా మేము సంస్థను తీసుకెళ్తున్నాం. మీరు కష్టపడి కృషి చేసి పనిచేయండి, మీకు ఒక మంచి ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. సో ఏపీలో చెప్పడం జరిగింది 27 జిల్లాలు అండ్ తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈరోజు నేను సంతోషంగా చెప్పగలిగేది ఏంటంటే, ప్రతి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్క ఊర్లో ఈరోజు ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఫెసిలిటేటర్ ఉన్నాడు అని గర్వంగా చెప్తున్నాను. వై? బికాజ్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 2500+ ఫెసిలిటేటర్స్ని ఏపీ తెలంగాణలో జాయిన్ చేయించడం జరిగింది మీ అందరి సహకారంతో అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సో ఎప్పుడు కొద్దిమంది చెప్తుంటారు, సార్ ఓ చిన్న రాష్ట్రం, ఒక అతను ఎప్పుడు చెబుతుంటాడు, చిన్న రాష్ట్రం ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సో మరి ఏపీ తెలంగాణ చాలా పెద్ద రాష్ట్రాలు. సో మనకి ఎన్ని బ్రాంచ్లు కావాలి ఆలోచించుకోండి. ప్రతి ఒక 60 నుంచి 70 కిలోమీటర్లకి మనం ఒక బ్రాంచ్ పెట్టే విధంగా మనము సిద్ధపడతాం. దానివల్ల కస్టమర్సే కాదు, మనం కూడా ఆర్థికంగా చాలా బలోపేతం అవుతాం. సో వన్స్ అగైన్ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఐసీసీఎల్ మేనేజ్మెంట్ వారికి నా కృతజ్ఞత తెలుపుతూ, చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిందిగా ఉంది కాబట్టి సో నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir, for your valuable speech.